రాజధాని అమరావతి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి సర్కారు సిద్దమవుతోంది. దాదాపు 37,702 కోట్ల రూపాయల విలువతో కూడిన పనులకు 45వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. వచ్చే నెలలో దాదాపు 20,000 మంది రాజధాని అమరావతి పనుల్లో నిమగ్నమవుతారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అటు అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు సీఎం చంద్రబాబు సైతం ప్రకటించారు. తాజా పరిణామాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 45వ సిఆర్డీఏ సమావేశం అసెంబ్లీలో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో దాదాపు 48,012 కోట్ల విలువైన మొత్తం 73 పనులకు కేబినెట్ ఆమోదంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. వీటిలో దాదాపు 37,702.15 కోట్ల విలువైన పనులకు సంబంధించిన 59 టెండర్లను సోమవారం ఓపెన్ చేసి సిఆర్డీఏలో అథారిటీలో పెట్టి ఆమోదం పొందారు. ఆ పనుల నిర్వహణకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ వెంటనే ఇస్తామన్నారు. ఈ మొత్తం 59 పనుల్లో సిఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు 22,607.11 కోట్లని, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ 15,095.04 కోట్లని మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశారు. మిగిలిన 2 పనులకు సంబంధించిన టెండర్లను ఈ నెల 17వ తేదీన తెరుస్తారు. ఇవి కాకుండా ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారికి అనుసంధానం చేసే మార్గాలు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబంధించి 16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి పనులు చేపడతారు. అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి 2014-19 మధ్యకాలంలో 43,000 కోట్ల విలువైన టెండర్లను పిలిచి 9,000 కోట్ల వరకు వ్యయం చేశారు. ఇదిలా ఉంటే అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ రెండు అయిన తర్వాత బీజేపీతో కూడా కలిసి నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఉపయోగపడతారని మీరందరూ కూడా చెప్పినట్టు ఓట్లేశారు. మీరు ఓట్లేశారు కాబట్టి ఈరోజు ఢిల్లీలో మన గెలుపు ఒక సంజీవినిగా పనిచేసింది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈరోజు అమరావతి అభివృద్ధి అయిన, పోలవరం పని ప్రారంభించిన, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల సెంటిమెంట్ కింద గౌరవించి 13,000 కోట్ల రూపాయలు వచ్చినా మీరిచ్చినటువంటి ఏదైతే మ్యాండేటే 21 సీటుతో గెలిపించారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కేంద్రం కూడా నేను ఏం అడగడం లేదు. నేను అడిగేది ఒకటే, నాకు పదవులు వద్దు, ఇంకోటి వద్దు. దగాగాబడ్డ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసే శక్తిని ఇమ్మని కేంద్రాన్ని కోరాను.